ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్య బలపరచడము, ఆదరించడము, వాక్యము చేత విశ్వాసులని పోషించడం ప్రభు నాకు ఇచ్చినటువంటి దర్శనం. కొంతమంది ఎక్కువగా విమర్శిస్తూ ఉంటారండి, కౌంటర్లు ఇస్తూ ఉంటారు. మరి ఏమో దేవుడు వారికి ఇచ్చిన దర్శనం ఏమో నాకు తెలియదు. అది ఎవరైనా వాక్యము అందించాలి అనుకున్నప్పుడు ఏం చేస్తుంటారు అంటే అందరినీ కార్నర్ చేస్తూ ఉంటారండి. ఎప్పుడు చూసినా విమర్శించడమే వారి పని. నువ్వు దొంగవి, నువ్వు వ్యభిచారివి, నువ్వు తాగుబోతువి, నువ్వు మోసగాడివి, నువ్వు ఆ కార్యం చేస్తున్నావు, నీ కార్యం చేస్తున్నావు, దేవుని శిక్ష నీ మీదకి వస్తుంది. వాస్తవమే, నిజమే, ఒప్పుకుంటాను, కాదనడం లేదు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ప్రతిరోజు నువ్వు విమర్శించే ప్రసంగాలు చేస్తే వారు ఎప్పుడు బలపరచబడతారు? తప్పు చేశారు, పొరపాటు చేశారు, అయితే ఆ పరిస్థితులు ఆ విధంగా అనుకూలం లేవు కనుక అలాంటి కార్యాలు చేయాల్సి వచ్చింది. అలా అని జీవితకాలం అంతా నువ్వు వాడిని తిడుతూ ఉంటే ఎలాగా? కొంతమంది దైవజనులు నాకు తెలుసండి, సేవకులు 24 గంటలు విమర్శిస్తూ ఉంటారండి. ఆ చర్చిలో మీరు చూడండి, ప్రసంగాలు కూడా ఆ చర్చి విశ్వాసులను ఉద్దేశించి వారు చేసిన చిన్న చిన్న పొరపాట్లు, విశ్వాసులు ఏదో తప్పిదాలు చేసి ఉంటారు, వాటిల్ని పెట్టి గంట సేపు ప్రసంగం చేస్తుంటారండి. అది దేవుడు మెచ్చేటటువంటి కార్యం కాదు. మరికొంతమంది 24 గంటలు విమర్శించడమే అండి. వారి వీడియోస్ మీరు చూడండి, ఎవరినో ఒకరిని అన్యుల్ని విమర్శిస్తూ ఉంటారు, ఆ పాస్టర్ని విమర్శిస్తూ ఉంటారు, ఈ సేవకుని విమర్శిస్తూ ఉంటారు. పగ తీర్చుకోవడం దేవుని యొక్క పని. ఇతరులను విమర్శించమని దేవుడు నీకు దర్శనం ఇచ్చింటే చేయి, మంచిదే. కానీ 24 గంటలు వాళ్ళని విమర్శిస్తూ బాధ పెట్టడం, వారిని అధైర్యపరచడం కాదు. వాక్యం అంటది ధైర్యము చెడిన వారిని బలపరచుడి. ఒక సహోదరుడు నాకు కాల్ చేశాడు, అన్న నేను పొరపాటు చేశాను, నేను అప్పు చేశాను, డబ్బులు తీసుకున్నాను, వడ్డీ కట్టలేకపోయాను, కోర్టులో వేశారన్న, నన్ను అరెస్ట్ చేస్తారేమో భయంగా ఉందన్న. నేను చెప్పాను, బ్రదర్ మీరు చేసింది తప్పు, మీరు డబ్బు తీసుకున్నారు, ఆ డబ్బును మీరు తిరిగి చెల్లించి ఉండాలి. మీరు వడ్డీ కడతానన్నారు, కట్టలేని పరిస్థితిలో ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కట్టలేకపోతున్నాను, నన్ను అర్థం చేసుకోండి, తప్పకుండా కడతానని మీరు అడిగి ఉండాలంటే అన్నీ అయిపోయాయి అన్న. చివరికి ఇప్పుడు కోర్టులోకి వచ్చిందన్న, నన్ను అరెస్ట్ చేస్తారేమో అని భయపడుతున్నాను అంటే నేను వెంటనే వాక్యం చేత మాట్లాడాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను, నీతి అయిన నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. బ్రదర్ అయితే మీ తప్పును ఒప్పుకోండి దేవుని దగ్గర. అప్పుడు దేవుడు జడ్జి హృదయాన్ని మారుస్తాడు, ఆ యొక్క ఓనర్ హృదయాన్ని మారుస్తాడు, మీకు సమయాన్ని అనుకూలిస్తాడు, దేవుడు అవకాశాలు ఇచ్చి ఆ అప్పును తీర్చుకోవడానికి సహాయం చేస్తాడంటే ప్రార్థనలు ఏకీభవించాడు. అద్భుతం ఏంటో తెలుసా ప్రియులారా? జడ్జి గారు, అయ్యా నీకు ఉద్యోగం లేదంటున్నావు కాబట్టి నీకు కొంచెం సమయం ఇస్తున్నాను, ఈ సమయం లోపల ఆ డబ్బులు కట్టి నిన్ను అరెస్ట్ చేయడం లేదు అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వీలైతే ఎవరినైనా బలపరచండి, ధైర్యపరిచే మాటలు చెప్పండి. ఎప్పుడు విమర్శిస్తూ ఉండొద్దండి, క్రిటిసైజ్ చేస్తూ ఉండొద్దండి, కృంగ చేయొద్దండి. అది చాలా ప్రాముఖ్యమైన మాట. మీరు బలపరచకపోయినా పర్వాలేదు, కానీ బలహీనపరచవద్దు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.